పడుతూ ఉంటాయి. ఇదే సమయంలో వాళ్ళు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాటికి కనుక ఎక్స్పోజ్ అయితే ఆ ప్రాబ్లం డబుల్ అవుతుంది. సో ఇదొక ఏరియా. దాని తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఒక ఏరియా, హార్మోన్ లెవెల్స్ మారటానికి. తర్వాత ఇంకోటి ఏంటి, మెనోపాజ్ అంటాం, అంటే ఇవి ఆగిపోవటం, మెన్సెస్ అనేవి ఆగిపోవటం. ఆ టైంలో కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పడిపోవటం వల్ల సో మహిళల్లో సడన్ గా 45-50 సంవత్సరాల తర్వాత ఆస్తమా అనుకోకుండా విపరీతంగా వస్తుంది. వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఏంటి ఇన్ని సంవత్సరాలు నాకు ఆస్తమా లేదు, ఇప్పుడేంటి ఇంత విపరీతంగా వస్తుందని. అంటే హార్మోన్స్ లో తేడా వల్ల. సో ఈ విధంగా మహిళల్లో ఈ యొక్క ఆస్తమాకి ఈ యొక్క హార్మోన్స్ కి ప్రత్యేకమైనటువంటి ఆ రిలేషన్ ఉంది. దానివల్ల వీళ్లలో ఆస్తమా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. సో ఈ విషయం గనక డాక్టర్కు తెలియనట్లయితే ఈ వేరే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఒక్కోసారి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఈ యొక్క హార్మోన్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కానీ ఎక్కువైనప్పుడు లేటర్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ముక్కు దిబ్బడేస్తుంది. అంటే 8వ నెల 9వ నెల ఉన్నప్పుడు ముక్కంతా దిబ్బడేస్తుంది, స్టఫీనెస్ ఆఫ్ ద నోస్ అంటాం, సైనసెస్ అన్ని, అది ఈస్ట్రోజన్ ఎఫెక్ట్. అది సో అక్కడ ఏంటంటే మనకు ఆస్మా వచ్చినట్టే ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ అది హార్మోనల్ ఎఫెక్ట్ అన్నమాట. తర్వాత ప్రొజెస్ట్రాన్ అనేది లెవెల్స్ హార్మోన్స్ పెరిగిపోవటం వల్ల ఈ రెస్పిరేటరీ సెంటర్స్ బ్రెయిన్ లో స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటారు. సో ఆ బ్రీతింగ్ ఎక్కువ తీసుకునేసరికి కూడా మనం దాన్ని ఆస్తమాగా భ్రమపడొచ్చు ఒక్కోసారి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సో దీన్ని టిపికల్ ఆస్తమా నుంచి డిఫరెన్షియేట్ చేయడం ఎలా అనేది ఇంపార్టెంట్. అంటే దానికి కంప్యూటర్ టెస్ట్ కానీ పీక్ ఫ్లో మీటర్ టెస్ట్లు కానీ చేసేటప్పుడు ఆ లంగ్ ఫంక్షన్ అనేది నార్మల్ గా ఉన్నప్పుడు ఇది హార్మోన్ల వల్ల కలిగింది అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఈ యొక్క ప్రెగ్నెన్సీలో ఇంకేంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ ఆస్తమా బిహేవియర్ ఎలా ఉంటుంది లేడీ మీద అంటే 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒక 100 మంది ప్రెగ్నెన్సీతో ఉన్నారు, ఆస్తమా ఉన్న వాళ్ళు ఒక 100 మంది ప్రెగ్నెంట్ అయ్యారు అనుకుందాం. అందులో ఒక 30 మందికి వాళ్ళకి ఇదివరకు ఏ విధంగానైతే ఆస్తమా ఉందో ఆ విధంగానే ఉంటుంది. ఇంకో 30 మందికి ఆస్తమా లెవెల్స్ పెరిగిపోతాయి, ఇంకా ఆయాసం ఎక్కువైపోవటం, సో నిద్ర డిస్టర్బ్ అయిపోవటం, ఏ పని చేయలేకపోవటం, దగ్గు, ఆయాసం, ఆ సివియారిటీ పెరిగిపోతుంది. సో ఇంకొంతమందికి ఏంటంటే ఆస్తమా లెవెల్స్ తగ్గిపోతాయి. ప్రెగ్నెన్సీ రాగానే ఒక మైల్డ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి రిలీఫ్ ఫీల్ అవుతారు, ఏంటి ప్రెగ్నెన్సీ రాగానే నాకు ఆయాసం తగ్గిపోయింది, అంతా చాలా బాగుంది, బ్రీతింగ్ మంచిగా ఆడుతుంది అని చెప్పి ఒక 30% మంది అంటారు. ఇలా 3 రకాలుగా ఉంటారన్నమాట. అయితే ఆస్తమా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ లో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆస్తమా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఆల్రెడీ ఆస్తమా సివియర్ గా ఉన్న వాళ్ళకి. అంటే ప్రెగ్నెంట్ కాక ముందే వాళ్ళల్లో ఆస్తమా సివియర్ గా ఉంటుంది, అంటే ఈ విధంగా మూసుకొని ఉంటాయి అప్పుడు వాళ్ళకి. అది ప్రెగ్నెన్సీ కాకముందే ఈ విధంగా మూసుకున్న వాళ్ళల్లో ఇంకా ఆస్తమా ఎక్కువైతుంది, అది భరించలేనంత ఎక్కువగా ఉంటుందన్నమాట సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళకి. కాబట్టి ఏంటంటే డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు, ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆస్తమా మీద అవగాహన ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించినట్లయితే ప్రెగ్నెన్సీ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది ఒక ఆయాసం జనరల్ గా, దానికి ఇంకొక ఆయాసం తోడైతే ఇది భరించరానిగా మారుతుంది. తర్వాత ఈ సివియర్ గా ఆస్తమా ఉన్న వాళ్ళు ఆస్తమాని గనక కంట్రోల్ చేసుకోకుండా అదే విధంగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తున్నట్లయితే 6వ నెల చేరే కల్లా ఆస్తమా ఇక భరించరానిగా తయారవుతుంది. అంటే 24వ వారం నుంచి 36 వారాల మధ్య ఆస్తమా తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుంది ఇది ప్రెగ్నెంట్ లేడీస్ లో, ఆల్రెడీ సివియర్ గా ఆస్తమా ఉన్నవాళ్ళు. కాబట్టి ఏంటంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచే, ప్రెగ్నెంట్ కాక ముందు నుంచే, అసలు పెళ్లికి ముందు ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉండే ఊపిరితిత్తులు ఆల్రెడీ సపోజ్ పెళ్లి కాక ముందే ఈ విధంగా ఉన్నాయనుకుందాం. సో వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పటికల్లా ఈ విధంగా తయారు చేసుకోవాలా, డాక్టర్ని సంప్రదించాలా ప్రెగ్నెన్సీ అయ్యేదాకా. సో అది చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అనేది అన్ఈవెంట్ఫుల్ గా ఉంటుందన్నమాట. రైట్ డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం.
అయితే లేడీస్ లో మీరు చెప్పారు జెంట్స్ కి ఎక్కువ ఈ ఆస్తమా లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఒక ఏజ్ వచ్చే వరకు, తర్వాత ఇద్దరికి ఈక్వల్ గా ఉంటాయని. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ లో దట్టు వాళ్ళు ప్రెగ్నెంట్